వెల్కమ్ టు ది లాస్ట్ సెట్. దీని తర్వాత మనం ప్రీవియస్ ఆన్సర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఫారెస్ట్ మెన్షన్ కి ద లారీస్ మీన్ హైట్ ఈజ్ వాల్యూమ్ వెయిటెడ్ మీన్ అని. ఓ సారీ, ఐఎమ్ సారీ. ఎప్పుడు కూడా ఇదే తప్పు చేస్తూ ఉంటున్నాను. ఐఎమ్ రియలీ సారీ. వాల్యూమ్ వెయిటెడ్ మీన్. సో బేసిక్ గా ఏంటంటే ప్రతి ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిలో వచ్చేసరికి అన్ని రకాల ట్రీస్ వాటి బేసల్ ఏరియాస్ ఇంటూ హైట్ చేస్తారు. డివైడెడ్ బై అంటే రకరకాల ట్రీస్ వాటి యొక్క సమ్మేషన్ డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ బిఏ మళ్ళా బేసల్ ఏరియాస్. వీటి వల్ల మీకు ఒక మీన్ వస్తూ ఉంటుంది, వెయిటెడ్ మీన్ అనేది వస్తుంది. ఈ వెయిటెడ్ మీన్ అనేదాన్ని మీరు ఒక్కొక్క వాల్యూమ్ మెజర్మెంట్ చేసినప్పుడు మళ్ళా క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఉపయోగించుకుంటూ ఉంటారు. సో ఇట్స్ ఎ వాల్యూమ్ వెయిటెడ్ మీన్. సో దీనివల్ల మనకి వాల్యూమ్ వెయిటెడ్ మీన్ హైట్ అనేది వస్తూ ఉంటుంది లారీస్ దాంట్లో వల్ల. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి జస్ట్ ఎ మినిట్, ఐ హ్యావ్ టు మేక్ షూర్ రైట్. ద నార్మల్ ఫార్మ్ ఫ్యాక్టర్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్. నార్మల్ ఫార్మ్ ఫ్యాక్టర్ లేదా ట్రూ ఫార్మ్ ఫ్యాక్టర్ అనేది మెయిన్ గా వచ్చేసరికి ఫుల్లీ స్టాక్డ్ స్టాండ్స్ ఆఫ్ ది సేమ్ స్పీసీస్. బి ఇస్ ది రైట్ ఆన్సర్ సెకండ్ దాంట్లో వచ్చేసరికి. ఓకే, అండ్ విచ్ ఈస్ ది కరెక్ట్ అబౌట్ ది వర్కింగ్ ప్లాన్? ఇంక్లూడ్ సిల్వికల్చర్ సిస్టమ్. ఓకే, ప్రిస్క్రైబింగ్ మార్కింగ్ రూల్స్. ఓకే, బేస్డ్ ఆన్ ఎన్యూమరేషన్. ఓకే, రివైజ్డ్ ఎవర్ 5 years కాదు 10 years. రివైజ్డ్ ఎవర్ ఎవ్రీ 10 years. సో 1 and 2 are the right answers. 3 అది. సిఏఐ అంటే ఏంటి? కరెంట్ యాన్యువల్ ఇంక్రిమెంట్ అంటే ప్రస్తుతం అని అంటున్నాడు. ఎంఏఐ మీన్ యాన్యువల్ ఇంక్రిమెంట్. మీన్ యాన్యువల్ ఇంక్రిమెంట్ వచ్చేసరికి ఇట్స్ టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద ట్రీ డివైడెడ్ బై ది ఏజ్ ఆఫ్ ద ట్రీ. పిఏఐ పీరియాడిక్ యాన్యువల్ ఇంక్రిమెంట్ అంటే సి ఈజ్ 3 పీరియాడిక్ గ్రోత్ బై పీరియడ్. ఫార్మ్ ఫ్యాక్టర్ ఈజ్ నథింగ్ బట్ ట్రూ వాల్యూమ్ డివైడెడ్ బై ది వాల్యూమ్ ఆఫ్ ద ట్రీ ఎట్ ద డయామీటర్ ఆఫ్ ద బేస్ హైట్. డి ఈజ్ 4. ఏ ఈజ్ వచ్చేసరికి సో 2. సో 2 1 3 4 ఏ ఈజ్ ది రైట్ ఆన్సర్. Remote sensing cannot replace ground enumeration completely. It cannot measure dBH accurately. Nizame. Both A and R true and R is the correct explanation of A. Okay. And next one, sixth one వచ్చేసరికి ఇప్పుడు మనం చూద్దాం. Which is not a surveying error source. దీంట్లో వచ్చేసరికి ట్రీ స్పీసీస్ అనేది సర్వేయింగ్ ఎర్రర్ సోర్స్ కాదు ఇది. ఓకే, నెక్స్ట్ వన్, ద స్టాక్ టేబుల్ డిఫర్స్ ఫ్రమ్ ద స్టాండ్ టేబుల్ ఇన్ షోయింగ్ ది స్పీసీస్ వైజ్ డేటా అండి. స్పీసీస్ వైజ్ డేటా అనేది మీకు ఏమంటారు స్టాండ్ టేబుల్ తో స్టాండ్ టేబుల్ తో పోల్చుకుంటే కనుక స్టాక్ టేబుల్లో స్పీసీస్ వైజ్ డేటా అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్, టేపర్ ఈజ్ మాక్సిమం ఇన్ బట్లాగ్ అండి. కింద ఉంటుంది చూడండి, కింద బాటమ్ ఆఫ్ ద ట్రీ అక్కడే మీకు ఎక్కువగా ట్యాపరింగ్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది బట్లాగ్ దగ్గర. సో అంటే చూడండి ఇక్కడ ఇలా వచ్చి ఒక బట్రస్ వచ్చి ఇలా పెరుగుతుంది. ఓకే, బట్ ఏజ్ ఆఫ్ ది ట్రీస్ పెరుగుతున్న కొద్దీ ఇక్కడ యూనిఫామ్ గా ఉండొచ్చు కానీ ఈ బేస్ ఎక్కువగా ఉంటుంది ఒక్కోసారి బట్రస్ వల్ల. సో ట్యాపరింగ్ అనేది ఎక్కువగా బట్లాగ్ దగ్గర ఎక్కువ ఉంటుంది. సో బట్లాగ్ ఈస్ ది రైట్ ఆన్సర్. జిపిఎస్ ఇన్ ఫారెస్ట్రీ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇట్స్ ఫర్ ది ప్లాట్ లొకేషన్ అండి. 9th one is the answer A. And the working plan is approved by principal chief conservator of forest. ఈయన వల్ల వర్కింగ్ ప్లాన్ అనేది అప్రూవ్ అవుతూ ఉంటుందండి. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అంతవరకు ఉందామండి. థ్యాంక్ యూ, బై బాయ్.